పోస్ట్‌మార్టం అయిన తర్వాత ఫ్యామిలీకి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. సో, ఇతను ఏ కారణంతో చనిపోయాడో ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అది లా అది. అంటే చట్ట పరిధిలో పోస్ట్‌మార్టం అయిన తర్వాత ఒక ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏ కారణంతో చనిపోయాడో చెప్పాలి. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా ఇతను పలానా కారణం వల్ల చనిపోయాడు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వాలి. అలా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, ఇతను పలానా కారణం వల్ల చనిపోయాడు అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అయితే అన్న విషయంలో మనం ఆలోచించినప్పుడు అసలు ఎటువంటి రిపోర్ట్స్ ఇవ్వకుండా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌లో ఏముందో ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని. ఏవండి, ఒక మాట చెప్తాను వినండి. నిజంగా ఇది గనక యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తేల్చి చెప్పేస్తే అయిపోతుంది కదా. పోస్ట్‌మార్టం రిపోర్ట్ నుంచి తేల్చి చెప్పేసి ఇది యాక్సిడెంట్ అండి, ఇది కింద పడి దెబ్బలు తగిలాయండి, ఇలా పడితే ఇలా పడడానికి అవకాశం ఉందండి అని ఏదో ఒకటి చెబితే అవును యాక్సిడెంట్ అని అందరూ పక్కన పెట్టేస్తారు. కానీ ఇది యాక్సిడెంట్ కాదు కాబట్టే ఇప్పటి వరకు పోస్ట్‌మార్టంలో రిపోర్ట్స్‌లో ఏముందో చెప్పలేకపోయారు. అంటే ఇక్కడే మనం ఆగి ఆలోచించాలి. ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల హత్య జరిగింది అని.